వెల్కమ్ టు జిఆర్టీవీ. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పరిపాలనపై విరుచుకుపడ్డ దేవిశ్రీ ప్రసాద్. 3 రోజులు మీ యాత్రలు తప్పైనాయి తప్ప ఎన్నడైనా రైతు కూలీల మీద రివ్యూ పెట్టినరా? మీరు రైతు భరోసా మీద రివ్యూ పెట్టినరా? ఏదీ లేదు. కాబట్టి పరిపాలన అంతా కూడా ఇలా గాడి తప్పిపోతా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలులో వైఫల్యం చెందింది అనేటువంటి విషయం వాస్తవం. అందుకే అన్ని వర్గాలు ఇలా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. త్వరలోనే అన్ని వర్గాలు ఏకమైతాయి. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వేటాడతామనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ అన్నా కనీసం కేంద్రంలో ఉంది, ఏమైనా న్యాయం చేస్తుందేమో అని వాళ్ళకు కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 సీట్లు ఇచ్చింది. 8 సీట్లు ఇస్తే వాళ్ళు చేసింది ఏంది? గత 10 ఏళ్లుగా సింగరేణి సంబంధించినటువంటి మరి బ్లాక్స్ని వేలం వేయకుండా, వేలం వేసినా ఒక తట్ట మట్టి కూడా ఎత్తకుండా చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 10 ఏళ్ళు ప్రైవేట్ కాకుండా మేము చూసేటువంటి ప్రయత్నం చేసినాం. కేంద్రానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసినాం. మరి గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడు అన్నమలై కావచ్చు, ఒరిస్సా కావచ్చు, గుజరాత్ కావచ్చు, వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తేనేమో మీరు ఆయా రాష్ట్రాల సంస్థలకి నేరుగా గనులు అప్పచెప్పారు. కానీ తెలంగాణ ఏం పాపం చేసింది? కిషన్ రెడ్డి గారు, మిమ్మల్ని కేంద్ర మంత్రి చేసింది తెలంగాణ ప్రజలు. మిమ్మల్ని గౌరవించి మరి తెలంగాణ ప్రజలు ఇంత ప్రేమతో మిమ్మల్ని ఎన్నుకుంటే మీరేదో గిఫ్ట్ ఇస్తామని మేము అనుకుంటే మొదటి గిఫ్టే తెలంగాణలో ఉన్నటువంటి గనుల వేలానికి మీరు ముందుకు పోవడం అనేటువంటిది. ఇది ఏ మేరకు న్యాయం అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కనీసం అన్నామలై, ఆ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు తమిళనాడు సంబంధించినటువంటి అధ్యక్షుడు మా గనులు ప్రైవేటీకరణ చేయొద్దు, మా సంస్థలకే ఇవ్వండి అని ఆయన మొరబెట్టుకుంటే ఆనాడు ఉన్నటువంటి పీయూష్ గోయల్ మంత్రి గారు మరి ఇచ్చినటువంటి విషయం వాస్తవం కాదా? ఇవాళ గనుల మంత్రివి నువ్వే. తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ మీరు ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు? ఇవాళ సింగరేణి కార్మికులు మరి రోజు గనులన్నీ వేలం వేసుకుంటూ పోతే రేపు సింగరేణి కార్మికుల పరిస్థితి ఏంది అనేటువంటి విషయంలో ఇలా భారతీయ జనతా పార్టీకి జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏమో పేరుకు ప్రైవేటీకరణ వద్దంటున్నారు. ఇంకా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బట్టి విక్రమార్క గారు పోయి మాత్రం ఆ గనుల వేలంలో కిషన్ రెడ్డి గారితో కూర్చున్నటువంటి వైనాన్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు 2 నాలుకల ధోరణిని ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తూ ఉన్నదో దీన్ని విడనాడాలి. ఇలా సహజ వనరులు తెలంగాణకి ఒక జీవనాడి సింగరేణి సంస్థ అనేటువంటిది. ఈ జీవనాడిని మీరు అనేక మంది, లక్షలాది మంది రైతులు, కార్మికులు కలిసి తమ శ్రమశక్తినంతా దారపోసి గనుల నుండి బొగ్గు తీసి ఇలా దక్షలాదికి వెలుగులు ఇస్తున్నటువంటి సింగరేణిని ఇలా మీరు మరి ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రైవేటీకరణ కాదు అని మరొక మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మీరు నిర్వీర్యం చేసే, ఇంటెన్షనల్గా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము గతంలో కూడా చెప్పినాం, అనేక ఉదాహరణలు కూడా మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇటువంటి ప్రయత్నాలు అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ ఇద్దరికీ 8 సీట్లు ఇస్తే ఇలా తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇలా అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా 2 పార్టీల పట్ల ప్రజలు మరి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలకు సరైనటువంటి జవాబులు చెప్తారనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా షాదీ ముబారక్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, మరి ఎమ్మెల్యేలు అందరినీ మేము సమానంగా చూస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ మా కాన్స్టిట్యున్సీలలో మా ఎమ్మెల్యేలను కనీసం ఆ చెక్కుల పంపిణీ కూడా చేయనిస్తలేరు. అనేక నియోజకవర్గాల్లో చెక్కులు అక్కడ పెండింగ్లో ఉంటున్నాయి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటి. మరి ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ బెదిరించి మొత్తంగా కూడా అందరినీ పార్టీలోకి రావాలని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు. పార్టీల మీద, మార్పు మీద ఉన్నటువంటి శ్రద్ధ మీకు పరిపాలన మీద లేదు. మొదలు పరిపాలన మీద దృష్టి పెట్టండి, గాడి తప్పకుండా చూడండి. ఇలా అన్ని వర్గాలు, ఉద్యోగుల దగ్గర నుంచి మొదలు పెడితే పెన్షనర్ల వరకు, నిన్న వృద్ధులు కూడా
గద్వాల్లో ధర్నా చేసిండ్రు. మా పెన్షన్ ఏమైంది, 2500 నుంచి 4000 చేస్తామన్నారండి. మహిళలు ఇంకొక వైపు మాకు ఇస్తామన్నది ఏమైందని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటి విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి డెఫినెట్గా అన్ని చేనేతర ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కటి కాదు, ఈ 6 నెలల 7 నెలల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే అన్ని స్కీములను ఎత్తేయడం, ఏ ఒక్క పని జరగకపోవడం, అప్పులు తీసుకురావడం, అన్ని వర్గాలను ఏడ్పించడం తప్ప ఇందులో చేసిందేమీ లేదు. పైగా వాళ్ళ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు అనేక విషయాలు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇచ్చిన హామీలను అమలు చేయండి, రుణమాఫీని మీరు అనుకున్న ప్రకారం చేయండి, రైతులకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకురండి. మళ్ళీ రైతాంగాన్ని అంతా కూడా సర్టిఫికెట్ల కోసం కార్యాలయాలు చుట్టూ తిప్పే విధానాలు పెట్టకండి. మా భూమి మేము సాగు చేసుకున్నామని సర్టిఫికెట్ ఇస్తే రైతు బంధు వస్తుందని కూడా కొన్ని పత్రికల్లో ఇస్తూ ఉన్నారు. మళ్ళీ రైతాంగం అంతా పోయి ఆడ ఆఫీసుల చుట్టూ చేరి మళ్ళీ సర్టిఫికెట్లు తీసుకోవడం అనేటువంటిది ఒక పెనుభారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అన్ని విషయాల్ని ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము డెఫినెట్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి దానిలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం, ప్రజల పక్షం ఉంటాం. ప్రజలు ఏ పోరాటాలు చేసినా ఆ పోరాటాలకు తాము వెంట ఉండి నడుస్తాం. ఈ ప్రభుత్వాన్ని అవన్నీ ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం ఉంటుందనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే అన్ని వర్గాలు కూడా ఏ వర్గమైనా తమ సమస్యల కోసం రోడ్డు మీదకి వచ్చినా, ధర్నాలు చేసినా, తమ అసంతృప్తిని చెప్పినా అటువంటి వాళ్ళ పట్ల మేము డెఫినెట్గా మా పార్టీ పక్షాన ప్రభుత్వానికి నివేదిస్తాము. అవసరమైతే కార్యక్షేత్రంలో కూడా పనిచేస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.